చేనేత కార్మికులకు భరోసా ఉచిత కరెంటు అందిస్తున్న కూటమి ప్రభుత్వం. చేనేత కార్మికులకు భరోసాగా ఉచిత కరెంటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో ఆలోచన మేరకు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. బుధవారం ఆయన నివాసం వద్ద చేనేత కార్మికుల ఆధ్వర్యంలో ఉచిత కరెంటు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మిక కుటుంబాలకు 93,000 మంది లబ్ధిదారులు గుర్తించడం జరిగిందని, మగ్గం ఉన్న చేనేత కార్మిక కుటుంబాలకు 200 యూనిట్ల నెలకి ₹720 ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలతో పాటు ఎవ్వరూ హామీలను కూడా నెరవేర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మజ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కూటమి నాయకులు పిల్లి సత్యబాబు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, కటకం శెట్టి బాబీ, రంబాల వెంకటేశ్వరరావు, కరెడ్ల గోవిందు, చేనేత సహకార పీడీ సత్యవేణి, ఎంపీపీ అనంతలక్ష్మి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈవేళ ఆ రోజు ఎన్నికల్లో నేతన్నకి భరోసాగా ఉంటానని చెప్పి ఏదైతే చెప్పుకున్నారో అది ఈవేళ అక్షరాల కార్యరూపం దాచడానికి ఇవాళ నేతన్నకి భరోసా పేరిట ఇవాళ ఒక కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి అందరికీ కూడా విద్యుత్ పథకం అంటే మగ్గం ఉండి మగ్గం చేపట్టి ఆ పని చేస్తున్నటువంటి అందరికీ కూడా 200 యూనిట్ల కరెంటు వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. నెలకి ₹720 వారికి మన డబ్బు రూపంలో ఇచ్చేట్టు లెక్క. అలాగే సంవత్సరానికి ₹8,640 ఇవ్వడం జరుగుతుంది. అలాగే పవర్ బ్రామ్ యూనిట్లు ఉంటాయి. పవర్ యూనిట్లకి ఏదైతే ఉన్నదో కరెంట్ ఎక్కువ కాలుతుంది కాబట్టి నెలకు 500 యూనిట్ల వరకు వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చేనేత కుటుంబాలకి అవసరానికి విద్యుత్ వినియోగం వచ్చి వృత్తి నిర్వహణలో కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి దానికి అండగా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఆర్థిక పరిస్థితి మీద కొన్ని కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కార్మిక కుటుంబాలకి 11,488 పవర్ యూనిట్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. దీనికోసం సంవత్సరానికి ప్రభుత్వం 150 కోట్లు వెచ్చిస్తూ ఉన్నది. అట్లాగే కాకినాడ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో 59 కుటుంబాలను గుర్తించడం జరిగింది. ఇది మొన్నంత ముందు మనం నోట్ చేసుకున్నటువంటి ఈవేళ నిజంగా మగ్గం ఉండి నిజంగా చేనేత చేస్తున్నటువంటి వాళ్ళు 59 మంది కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే మేము ఇన్స్పెక్షన్ చేసి వారికి కూడా ఆ పథకం వచ్చేటట్టు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, సూపర్ 6 అనే పథకం ఒకటే కాకుండా దాన్ని మించి ఇప్పుడు 4-5 పథకాలు స్వచ్ఛందంగా అరగనయ్యి ప్రజా అవసరాలను గుర్తించి చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఉన్న 2 సూపర్ 6 మిగిలి కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసి దానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతున్న ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కటి మటుకు అందరూ గుర్తుంచుకోవాల్సింది, ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క ప్రజానికానికి ఇది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు అనర్హులు కారు. వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలా కాకుండా అందరినీ ఒకటే గట్టి మీద చూసి అందరినీ ఒకలా చేయడం సహృదయంతో వారు ముందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా ఇక్కడ కూటమి నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా కలుసుకుని కూటమి నాయకులు ఎవరైనా ఇంకేమన్నా రికమెండ్ చేసి ఎవరైనా ఉన్నారంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చేనేత కార్మికులకి భరోసాగా నిలబడినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ